అందరికీ నమస్కారం. రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈరోజైతే మన తోటలో అయితే మందైతే కొట్టడానికైతే వచ్చాము. ఏమేమి మందులు కొడుతున్నాం అనేది అయితే మనం చూద్దాం. మందైతే కలుపుతున్నాడు అన్న. మొత్తం 3 ఎకరాలకైతే కొట్టాలి మందు. మొత్తం తేజ మిట్టి సెగ్మెంటే. ఒక 4 days బ్యాక్ అయితే మన తోటలో గ్రోత్ మందు అయితే వాడాము. కొంచెం ఆకు వచ్చే విధంగా మనం మొద్దులే నాటాము. నాటే రోజు 70 రోజులు మొద్దులు నాటాము. అందుకని చెప్పేసి గ్రోత్ మందు అయితే వాడాము. అది వాడిన తర్వాత మనకి కొత్త ఆకు వచ్చిన తర్వాత మనకైతే మళ్ళీ దానికి బాగా ఇన్సెక్టిసైడ్స్, పురుగులు కానీ దోమలు కానీ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం దానికి రెమెడీగా అయితే ఒక 4 days తర్వాత అయినా కానీ మనం మందు అయితే కొట్టాలి, గ్రోత్ మందు వాడిన తర్వాత. అందుకని చెప్పేసి ఈరోజు అయితే మనం రోగారు ప్లస్ జంప్ కాంబినేషన్లో అయితే మనం మందు అయితే కొడుతున్నాం. ఎందుకంటే మనకి ఆ గ్రోత్ మందు వాడిన తర్వాత అయితే కొత్త ఆకుకి మొత్తం చెట్టు ఆకులు వస్తాయి కదా, ఆకులకైతే ముడత వస్తుంది. దాంతోపాటు మనకి పురుగు అయితే ఉంది. ఆ పురుగు పోవటం కోసం రోగారు ప్లస్ ఇది జంప్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఆకు మెత్తదనంగా వచ్చి పురుగు చనిపోతుంది, ప్లస్ ఉన్న ముడత కూడా పోతుంది. అందుకని చెప్పేసి మనమైతే ఈ 2 కాంబినేషన్లు అయితే మందు అయితే కొడుతున్నాం. నేను చెప్పాను కదా మొత్తం 3 ఎకరాలకు కొడుతున్నాం అని చెప్పేసి. ముందైతే మనం ట్యాంక్ అయితే నీళ్ళు అయితే పోసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాం. నిన్న నైట్ వర్షం అయితే పడింది. యాక్చువల్గా నీళ్ళు కట్టి మందు కొడదాం అనుకున్నాం. వర్షం పడేసరికి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు టైం అయితే 9:30 అయితే అయింది. మందు అయితే కొడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మన తేన చల్లేసి కొట్టాలి. అటుకూర వర్షం పడ్డది, మన నీళ్ళు కట్టి తెలుసుకోవాలి. అటుకూర కొట్టాలి. ఈ తోట పొలం ఉంటాం సైడ్కి మనం 3 ఎకరాలకి ఈరోజు మందు అయితే కొడుతున్నాం. లోపల అయితే చూడడం ఎలా ఉన్నాయి అనేది. ఈనాటి ఈ రోజుకి 21 days అవుతుంది. మన నార్మల్లో పెంచుకున్న నారే ఇది. కాకపోతే నార్మల్లో పెంచింది నాటే సమయానికి మనకి అటు 70 రోజులు అయితే అయ్యింది. ఆ రోజు ఏం చేసామంటే మనం గరాజ్ కోకి నాటాము. సార్ల ముట్టి నీళ్ళు వదిలిపెట్టి అయితే నాటాము. అందువల్ల మనమైతే గ్రోత్ మందు అయితే వాడాం వెంటనే పెరగటం కోసం. చూడండి మొక్కలు ఎట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడక్కడ పురుగు అయితే ఆకులను అయితే కొట్టేసింది చూడండి. కొంత ఆకు కూడా ముడత అయితే ఉంది. ఇప్పుడు అది పోవటం కోసం, ఆ పురుగు చావటం కోసం, తర్వాత ఆ ముడత అనేది లేకుండా ఉండడం కోసం అయితే మనం మందు అయితే కొడుతున్నాం. గ్రోత్ మందు కొట్టిన తర్వాత ఖచ్చితంగా అయితే మనం ఈ ముడత మందు కానీ ప్లస్ పురుగు మందు అయితే ఖచ్చితంగా కొట్టుకోవాలి ఒక 3 days 4 days లోపు. లేకపోతే వెంటనే మనకి ఎక్కువగా ముడత వచ్చేస్తుంది.
ఇంకా మందు కొట్టాల్సింది అయితే మనకి ఎకరం 20 సెంట్లు అయితే ఉంది. ఇప్పటికైతే ఈ పంపు అయితే అయిపోయింది, ఎకరం 75 సెంట్లు. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ మా ధన్యవాదములు.